5 లక్షల కోట్ల భూకుంభకోణం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యత్నం. తన సన్నిహితులు రియల్ గ్రూప్స్ కు లబ్ధి కోసమే పాలసీ ఆమోదం కోసం వారి మధ్య ముందే డీల్. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణకు యత్నం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయరంటూ చేస్తున్న చందు చేయరు. రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేయలేదా మీరు? అప్పుడు బీఆర్ఎస్ హయాంలా రేవంత్ రెడ్డి అరెస్ట్ కాలేడా? ఇప్పుడు అరెస్ట్ చేస్తే నాకు ఇంకా ప్లస్ చేస్తాడు అని చెప్పేసి అనుకోకుండా, అంటే ఆయన అనుకోవాలని ఎవరు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తే నాకు లాభం అవుతుంది అని చెప్పి ఇప్పుడే ముందుగా ఆయనకి చూచాయిగా చెప్తున్నాడు. అది తెలిస్తే ఆయన చేయడం చెప్పడానికి ప్రయత్నం. ఎందుకు చేయడు? చేయాలనుకుంటే చేస్తాడు. కాకపోతే అలా ఉన్నదేం లేదు, అది నిజంగా లొటపీస్ కేసే. అది ఆయన అన్నట్టు ఆ కేసులో పెద్దగా అది కూడా ఏం లేదు. అలా క్విడ్ ప్రోకో ఏమేడిచిందే అసలు నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం నుంచే డబ్బులు వెళ్ళినాయి, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి. అది హెచ్ఎండిఏ నుంచి వెళ్ళినాయి. అప్రూవల్సా, లేకపోతే కథనా, కార్ఖానా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డరా, అట్లాంటిదంతా కూడా అధికారులు చూసుకోవాలి. సో అప్పటి తప్పిదం ఉంటే, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే డెఫినెట్గా దానికి శిక్షార్హుడే. కానీ పూర్తిగా అక్కడ ఏదో ఆ డబ్బులన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఎవడో తీసుకున్నాడు, అక్కడి నుంచి వీళ్ళకి వచ్చినాయంటే గ్రీన్కో అనే ఒక సంస్థ ద్వారా వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ముచ్చట. ఇదంతా ఎలక్టోరల్ బాండ్స్ వీళ్ళకు ఎట్లయితే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండ్రో, అంటే అది ఎవరైనా ఇచ్చిరు విరాళాలు. ఇప్పుడు గ్రీన్ కో మనకే ఇచ్చుడు కాదు, అంటే బీఆర్ఎస్ కే కాదు, మరి ఇంకో పక్క కూడా ఇచ్చింది కదా అని వాళ్ళు అంటారు అన్నట్టు. వాళ్ళ మాట ఏంటంటే బీఆర్ఎస్ కి అంటే మాకే కాదు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్, మరి బీజేపీకి కాంగ్రెస్ కూడా ఇచ్చారు కదా, మరి వాళ్ళ ముచ్చట ఏంటిది, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చింది ఆ కంపెనీ అనేది వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ పాలసీ. ఇది HLTP పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి తెర తీశారు అంటూ ఇక చూసిరా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇది యాక్చువల్గా దీని సంగతి ఏంటంటే, ఇగో నేను చెప్తా అసలు ఈ భూకుంభకోణం ఏంది, ఈ కథ ఏంది. బాలనగర్, కాటేదాన్, జీడిమెట్లలు ఉన్నాయి భూములు, మనందరికీ ఎరక. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇగో ఈ 5 లక్షల కోట్లది. అంటే ఇప్పుడు వీళ్ళెంత 50 కోట్ల రూపాయలు ఎక్కడికి ఆ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన కేసులో ఉన్న ఆరోపణలు వచ్చినటువంటి అమౌంట్ ఎంత? 50 కోట్లు. ఇది HMDA నుంచి పోయినాయని చెప్పేసి మన అందరికీ ఎరక. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచే. సరే, అది అనుమతులు ఉన్నాయా లేదా, మంత్రి అత్యుత్సాహంగా పంపించడా, అప్పుడు అధికారులు మరి దానకిషోర్ ఏంది, కథ ఏంది, అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ HMDA నుంచి పోయినటువంటి ఈ 50 కోట్ల రూపాయల కోసానికి వీళ్ళు మాట్లాడుతారు కదా, మరి ఎలా ఇది 5 లక్షల కోట్లది. 5 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసా మనకు? ఇగో బాలనగర్లో కొన్ని భూములు, కాటేదాన్ శంషాబాద్ దగ్గర ఉంటుంది, కాటేదాన్ దగ్గర కొన్ని భూములు, అట్లే జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి ఈ టోటల్ భూములు 9,300 ఎకరాలు. ఇది ఈ జాగాలో ఉన్నటువంటి భూములు. అయితే ఈ భూములు 9,300 ఎకరాల భూములను ఎవరకు, ఇగో ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, చూడరు పేరు చూడరు, తిరుపతి రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దోష పెడతా ఉన్నాడని చెప్తూ ఇక్కడ సన్నిహితులకు, ఇంటోళ్లకు, సొంతోళ్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా 30% ఫీజు చెల్లిస్తే రెగ్యులైజ్ చేస్తామని క్యాబినెట్లో ఆమోదం. క్యాబినెట్లో ఏం చేశారు తెలుసా? 30% చెల్లిస్తే సరిపోతుంది, మొత్తం చెల్లించాల్సిన పనిలే. అయితే 70% ప్రభుత్వానికి 30% ఇచ్చి 70% దోసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకా చూడురిగా మరి ఈ భూ స్కామ్ పైన మేము న్యాయ పోరాటం చేస్తాం, అధికారంలోకి వచ్చినాక మొత్తం విచారణ చేపడతామని వీళ్ళు అంటా ఉన్నారు. కానీ ఈ బాలనగర్, కాటేదాన్, జీడిమెట్లలో ఉన్నటువంటి 9,300 ఎకరాల భూమిని ఇది యాక్చువల్గా దేనికోసం పెట్టింది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. అంటే ఎవరైనా కంపెనీలను పెట్టుకోవడానికి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకున్నటువంటి భూములని ఎలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి దీంట్లో 30% ఫీజు చెల్లిస్తేనే చాలు, రెగ్యులరైజ్ అయిపోతాయి అవన్నీ కూడా. క్యాబినెట్లో ఆమోదం తెలుపుకుర్రీలు. పైగా 70% మరి దోసుకోవడానికి కదా, అంత అల్కగా. మరి 50 కోట్ల రూపాయలు దాన్నేమో ఇంత పెద్దగా చూపించి ఇగో ఇది దోపిడి కేటీఆర్ ఖచ్చితంగా జైలు కోతాడని చెప్తారు. మరి 5 లక్షల కోట్ల ముచ్చటేంటిది? ఈ 9,000 ఎకరాల ముచ్చటేంది? మరి ఇలా ఎందుకు అప్పనంగా నీ సన్నిహితులకి, నీ కుటుంబ సభ్యులకి ఎందుకు అప్పచెప్తా ఉన్నావు, ఎందుకు పోతా ఉన్నాయి? ఇదే ముచ్చట కేటీఆర్ చెప్పిండు. ఇదంతా కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఈయనకి ఎట్లా ఎరకైంది? ముందే జీవో బయటకు రాకముందే ఎట్లా తెలిసింది? ఇగో ఇది ప్రశ్న. అందరూ ఏమనుకుంటారు అంటే, అరే ప్రభుత్వంలో లోపల జరిగిన విషయాన్ని వీళ్ళు ఎట్లా తెలుసుకున్నారు అంటే, ఇగో ఇండస్ట్రియల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం. ఆయన ఆలోచనల్లో ఇంకా మార్పు రావడం లేదు. గత ప్రభుత్వమే ఆర్థిక రాచకానికి పాల్పడింది. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని వారే జీవోలు తెచ్చారు. కన్వర్షన్కు భూమికి లింకు పెట్టి రాజకీయం చేస్తున్నారు. పరిశ్రమల ప్లాటింగ్ చేసి కేటాయించింది 4,740 ఎకరాలే. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వంలోనే ఫ్రీ హోల్డ్ రైట్స్ పేరిట
2023 ఆగస్టులో 3 జీవోలు తీసుకొచ్చారన్నారు. శుక్రవారం సెక్రటేరియట్లోని మంత్రి ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇంపాక్ట్ ఫీజుని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని, కేటీఆర్ చెప్పే 30% భూమి విలువ కాదని కేవలం కన్వర్షన్ అంటూ ఇక్కడ శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి ఈ మాట ఇగో తను ఏమంటున్నారంటే ఫీజు మాత్రమేనని చెప్పారు. ఫ్రీ హోల్డ్కు లీజు భూములకు సంబంధం లేకుండా ఆయన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో తెచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేస్తున్నామని అడ్డగోలుగా మాట్లాడడం బీఆర్ఎస్ నేతలకు అలవాటే అని కేటీఆర్ మాటలు సత్యదూరమని చెప్పారు. కన్వర్షన్కు భూమికి లింకు పెట్టి రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నారు. కేటీఆర్ చెప్పిన పేర్లు కలిగినా వారెవరూ ప్రభుత్వంలో లేరని, వారు ఎంఓయూ చేసుకున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. అట్లే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని సూచించారు. జూబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవ్వకుండా ఆ పార్టీ అడ్డుపడుతున్నది పేర్కొన్నారు. సొంత భూములు ఉన్నవారు కన్వర్షన్ చేసుకోవచ్చని, కేటీఆర్ గాలి మాటలు మానుకోవాలని హెచ్చరించారంటూ ఇక్కడ కన్వర్షన్ ఫీజులో ఎన్ని లక్షల కోట్లు అనేది మతలబ్ ఇగో ఫ్రీ హోల్డ్ లీజ్ ల్యాండ్ మధ్య పొంతన లేకుండా కేటీఆర్ మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అర్థవంతమైన చర్చ మొదలు పెడితే సమాధానం చెప్పొచ్చు, కానీ వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి గత ప్రభుత్వం ఓ గ్రిడ్ పాలసీ తెచ్చిందని, వారు అప్పుడు చేసిన పనులన్నీ బయటకు తీయాల్సి ఉందని వెల్లడించారు. అప్పుడు కన్వర్షన్ ఫీజు తీసుకొని పాలసీ తెచ్చారని, వారు ఇందులో ఎన్ని లక్షల కోట్ల మతలబ్ ఉందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర గౌరవం గురించి ఆలోచించి భయాందోళన సృష్టించలేదని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆదాయ వనరులకు గండి పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. అంటూ అవట 4740 ఎకరాలే అట ప్లాటింగ్ చేసిన భూమి. కేటీఆర్ చెప్తున్న 9292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలేనని, మిగిలిన భూమి రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ఈ కేటాయింపులు ఒక్క రోజులో చేసినవి కావని, అయితే పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవని తెలిపారు. ఆజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్పేటలోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించి బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కూకట్పల్లి, ఆజామాబాద్, హఫీజ్పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ జీవో 19/2021లను 2023 ఆగస్టు 29 జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామని, 30 నుంచి 50% స్లాపులతో ఇంపాక్ట్ ఫీజు నిర్ణయిస్తూ ఈ నెల 17న జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2023లో ఎన్నికలకు 4 నెలల ముందు ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించారని, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జీవోల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యాల హక్కులు పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100% చెల్లించాలని, అవి చేతులు మారితే 200% కట్టాలని జీవోలు ఇచ్చారని, ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికి తెలియాలని అన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిశ్రమల కమిషనర్ల పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత 30%, 50% స్లాబ్లను ప్రతిపాదించారని చెప్పారు. సీఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికి వచ్చినట్టు మాట్లాడారని, 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. కన్వర్షన్ ఇంపాక్ట్ మీరు ఏలేదా? ఇలా భూముల గురించి ఇన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు కదా. హెచ్సియు భూముల సంగతి ఏంది మరి? 400 ఎకరాల సంగతి సుప్రీంకోర్టు ఆపుతా ఆగింది, లేకపోతే ఏమవుతుండేది? ఏం చేసిరు? బుల్డోజర్లు పంపలేదా? రాత్రి చూడలేదా? హెచ్సియు భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు మీరు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే ఇంకొకటి, ఇట్లుంటాయి మీ పద్ధతులన్నీ కూడా. అభూత కల్పనలు ఇవాళ బటకాల్చి మీద వేస్తారు. మరి కాళేశ్వరం మీద మీరేమేసారు? కాళేశ్వరం మీద మీరు వేసింది ఏంది? గొర్రెల స్కామ్ మీద మీరు వేసింది ఏంది? బతుకమ్మ చీరల మీద మీరు వేసింది ఏంది? ఎన్నింటి గురించి మాట్లాడాలి? ఇంకా ఎన్ని కావాలి? ఇంకా మీరు ఎన్నింటిలో చూపించారు? ప్రతి దాంట్లో స్కామ్ అని చెప్తారు. అసలు స్కామ్ లేని పనే లేదని చెప్తారు. ఇలా మీరు చేస్తున్న దాంట్లో మరి వెతికితే మీకు నొప్పి అవుతుందా, బాధ అనిపిస్తుందా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇగో కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 4000 నుంచి 5000 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామని, అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే అని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలువలకు తరలిస్తామని మొదటి నుంచి చెప్తున్నామని, గాలి, నీరు కాలుష్యం లేకుండా చేసేందుకు పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించాయని, విద్యుత్ పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారంటూ చూసిరా. ఎకరం భూమిని 99 పైసలకు కేటాయిస్తారట. పెద్దోళ్ళు కంపెనీలు పెట్టుకోవాలంటే లేదా వాళ్ళకు ఇండస్ట్రీలను ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం 99 పైసలకట. చూసిరా, ఒకసారి చూడుర్రి గట్టిగా. రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే ఇస్తున్నాయట కొన్ని రాష్ట్రాలు ఆకర్షించాలని. విద్యుత్ పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు, మళ్ళా కరెంటు అట్లే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకు మాత్రం ఇట్లా ఇస్తారు. పేదోడు ఓ చిన్న ఇల్లు కట్టుకుందామంటే దానికి 100 కొర్రీలు పెడతారు.
చిన్నగా ఏదైనా దందా చేసుకుందామంటే కథమని సావ కొడతారు. ఈ ట్యాక్స్ ఇందా, ఇది కట్టినవా, ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నావా, ఈ లైసెన్స్ కట్టినవా, ఈ మున్సిపల్ ట్యాక్స్ కట్టినవా అనుకుంటా ఇట్లా వాడిని రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. పెద్దోళ్ళు పెట్టుకుంటా అంటే మాత్రం ఏమంటే ఉపాధి కల్పిస్తారు. పెద్దోడు చేస్తే ఉపాధి కల్పిస్తారు. ఏం ఉపాధి కల్పిస్తారు? పెద్దోని ఏదో అంటారు కదా, దోచుకొని ఇంత పంచి పెడతారు అంతే. దోపిడీ ఎక్కువ, పంచేది తక్కువ. ఆ పంచులు కూడా శ్రమ దోపిడీ. మళ్ళీ మనం చూడ మా కంపెనీలల్లో అట్లే ఇండస్ట్రీలల్లో వాళ్ళకు చేస్తున్న పని ఎంత, వాళ్ళకి ఇస్తున్న జీతభత్యాలు ఎంత, వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఏమున్నది. ఏ కంపెనీ అయినా నేను మాట్లాడేది, ఎంత మంచి కంపెనీ అయినా ఏమంత ఇస్తున్నారని, ఎంత పని చేయించుకుంటున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు. సో దాని ప్రకారం మాట్లాడాలంటే ఇక మొత్తానికి వీళ్ళు చేస్తే సంసారం అట, అవతలోడు చేస్తే ఇంకోటట అని ఇక్కడ అనుకుంటా ఉన్నారు. అది అసలు వార్త ముచ్చట.